హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా సండే రోజు ఎలిమినేషన్ ప్రోమో అయితే వచ్చేసింది. సండేకి సంబంధించిన ఎలిమినేషన్ ప్రోమోలో అయితే మొదటగా నాగార్జున మాట్లాడుతూ రీతుని, సంజనాని ఇద్దరిని కూడా గార్డెన్ ఏరియాలోకి పిలవడం అయితే జరిగింది. ఇక వారిద్దరిని చెరో వైపు నిలబెట్టి మధ్యలో ఒక బాంబు అయితే పెట్టడం జరిగింది. నేను చెప్పినప్పుడు ఒక్కొక్కరు బాంబుకున్న ఒక్కొక్క వైర్ కట్ చేస్తూ ఉండాలి అని, ఎవరు కట్ చేసినప్పుడు అంటే ఎవరు వైర్ కట్ చేసినప్పుడు బాంబు గట్టిగా శబ్దం వచ్చి పేలుతుందో వారు ఈరోజు ఎలిమినేట్ అవుతారని, మరొకరు సేవ్ అవుతారు అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి నాగార్జున మొదటగా సంజన వైర్ కట్ చేయంటే కట్ చేసేసింది. ఆ తర్వాత రీతు కూడా వైర్ కట్ చేసింది. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారో అర్థం కాని పరిస్థితిలో మిగిలిన హౌస్మేట్స్ హాల్లో ఎల్ఈడి స్క్రీన్పై చూస్తూ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఒక్కసారిగా నాగార్జున ఎలిమినేషన్ని ప్రకటించడం జరిగింది. నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటూ ప్రకటించగానే రీతు, సంజన ఇద్దరు కూడా హక్ చేసుకుంటూ కనిపించారు. ఒక్కసారిగా తనూజ అయితే షాక్ అయ్యి స్టన్ అయిపోయిందని చెప్పాలి. ఇక ఢమాన్ పవన్ అయితే అస్సలు కళ్ళల్లో నీళ్లు కారుస్తూ అలాగే స్టాచ్యూలా నిలబడిపోయాడు. మొత్తంగా 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా రీతు అయితే ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. సంజన ఈ వారం కూడా నామినేషన్స్ని తప్పించుకొని సేవ్ అయింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.